పెద్ద కోళ్ళ. అరే ఏంటత్తయ్య, మాటి మాటికి పెద్ద కోళ్ళ అని పిలుస్తున్నారు. ఇప్పుడు మీ చిన్న కోళ్ళ వచ్చింది కదా, మీ చిన్న కోళ్ళ మీకు సర్వస్వం కదా. నువ్వు ఇక ఎగతాళి చేయడం ఆపుతావా? త్వరగా వెళ్ళి తన బట్టలు మార్చు. ఆంటీ ఆంటీ, నాకు ఈ బట్టల్లోనే కంఫర్ట్గా ఉంది. నీ ఇంగ్లీష్ బెదిరింపులు ఇక్కడ పనిచేయవు. మేము ఇంగ్లీష్ మీడియంలో చదవలేదు, తెలుగులో మాట్లాడు. అమ్మా, తనకి ఈ డ్రెస్సే నచ్చిందని అంటుంది. నువ్వు నోరు మూసుకో. వచ్చాడు పెద్ద తెలుగులో చెప్పడానికి. తనకు కొంచెం కూడా నేర్పించి తీసుకురాకుండా అలాగే తీసుకొచ్చావు. చుట్టుపక్కల వాళ్ళకి తెలిస్తే ఏమైనా ఉందా? నన్ను ఎంత ఎగతాళి చేస్తారు. అమ్మా, నువ్వు పిచ్చిదానిలా మాట్లాడుతున్నావు. తను ఈ కాలపు కోడ్లని అందరికీ చెప్పు. అప్పుడు ఇరుగు పొరుగు వాళ్ళు నిన్నెవ్వరూ ఎగతాళి చేయరు. పెద్ద కోళ్ళ, చెప్పాను కదా నీకు, తనని తీసుకెళ్లి చీర కట్టుకొని తీసుకురమ్మని. పద చెల్లి, నీ గదిలోకి వెళ్దాం, నీకు బట్టలు మారుస్తాను. డార్లింగ్, వెళ్ళు. ఓకే రఘు, నువ్వు చెప్పావు కాబట్టి వెళ్తాను. ఇదేంటి కోళ్ళ, మీ ఆయన పేరు పెట్టి పిలుస్తున్నావు? మరి నేనేమని పిలవాలంటీ? ఇక్కడ నీ భర్త పేరు పెట్టి పిలవకూడదు, అర్థమైందా? పెద్ద కోళ్ళ, తనని తన గదిలోకి తీసుకెళ్లి బట్టలు మార్పించు, లేకపోతే ఇరుగు పొరుగు వాళ్ళు వచ్చి మనల్ని ఎక్కిరిస్తారు. పద చిన్న కోళ్ళ, పద నీ గదిలోకి. ఏం చేస్తున్నావు ఇక్కడ? నీకేం పనిలేదా? ఏంటమ్మా, నువ్వెందుకు అంత కోపంగా ఉన్నావు? నేను ఢిల్లీ నుంచి ఇక్కడికి రావడం ఇదే మొదటిసారి. నా మీద ఇంత కోపంగా ఇంతవరకు ఎప్పుడూ లేవు. నువ్వింతకు ముందు ఇలాంటిది ఎప్పుడూ చేయలేదు. మా ఇష్టానికి వ్యతిరేకంగా వద్దన్నా పెళ్లి చేసుకున్నావు. ఆ విషయం గురించి కూడా నేను ఎప్పుడూ మాట్లాడలేదు, సైలెంట్గానే ఉన్నాను. అయినా పర్వాలేదులే, నా చిన్న కొడుకు నా ముద్దుల కొడుకు అనుకుని వదిలేశాను. కానీ నువ్వేమో ఇలాంటి కొడల్ని తీసుకొచ్చావు. ఇప్పుడు తన వల్ల నేను ఇరుగు పొరుగు వాళ్ళందరి ముందు అవమానానికి గురవుతాను. అమ్మా, తను కూడా ఒక మనిషే కదా, అవమానం ఎలా అవుతుంది? నేను ఒప్పుకుంటానమ్మా, తను కొంచెం మోడర్న్గా బట్టలు వేసుకుంది. కానీ ఇప్పుడు తనకి నేను ఇక్కడికి తీసుకొచ్చాను కదా, మనం ఇక్కడ ఏ పద్ధతి నేర్పిస్తే తనది నేర్చుకుంటుంది. అది నేను చూస్తా. నీకు ఇంకేం పనిలేదా? వెళ్ళిక్కడి నుంచి. వచ్చాడు పెద్ద నేర్పించడానికి. రఘు వాళ్ళ వదిన నాకు ఈ డ్రెస్ వేసిందేంటి? ఇంకా ఈ గది చాలా మురిగ్గా ఉంది. అతను నాతో ఏం చెప్పాడు? నా ఊరు చాలా బాగుంటుంది, అక్కడ నాకు రాజభవనం లాంటి ఇల్లుందని చెప్పాడు. మరి నన్ను ఈ దరిద్రపు ఇంట్లో పడేశాడు. నాకేమనిపిస్తుందంటే నా కోరికలన్నీ ముక్కలైనట్టు అనిపిస్తుంది. అతను ఈ ఇంటినే తన ఇల్లు అని చెప్పాడా? ఇది తన గదా? చీ! నేను నా భార్య మొహం చూసి బయటికి వెళ్ళినప్పుడల్లా ఏ పని జరగదు. మీరంతా ఎక్కడికి వెళ్ళారు? కనీసం నీళ్ళైనా ఇస్తారా లేదా? నాకు చాలా ఆకలిగా ఉంది. ఎలాంటి చీర కట్టిందో నాకు తెలియట్లేదు, కానీ నేను పూర్తిగా పిచ్చిదానిలా ఉన్నాను. అరే, ఎక్కడున్నావు మధు? నీళ్ళైనా ఇస్తావా లేదా? ఈ మీసాల మనిషి ఎవరు? అతన్నే అడుగుదాం. హలో. తనెవరు? నువ్వెవరు? మీరు నన్ను గుర్తుపట్టలేదా? చాలా మంచిదాన్లా అందంగా తెల్లగా ఉంది. చాలా స్మార్ట్గా ఉన్నారు, కానీ మీసం ఉంది, అయినా పర్వాలేదు. ఇదేంటి, తను నా భర్తతో సరసాలాడటం మొదలుపెట్టింది. అవునా? నా మీసం నీకు నచ్చిందా? సిగ్గులేనోడా, నీకు సిగ్గులేదా? సిగ్గెందుకు? అయినా నీ బావగారు, ఈ బావగారితో ఇలాగే నా మాట్లాడేది? ఎవరైనా ఇంత దగ్గరగా కూర్చుంటారా? ఎగు, ఇంకా కూర్చొనే ఉన్నావు. మరి నీకేమైంది? నీకు సిగ్గులేదా తనకి దగ్గరగా కూర్చోడానికి? తను నీ తమ్ముడు భార్య. అయ్యో మధు, తనెవరో నాకు అసలు తెలియనే లేదు. నేను కూడా అదే అడుగుతున్నాను. అత్తయ్య, ఎక్కడికి వెళ్ళావు? ఇక్కడికి రా. ఏమైంది కోళ్ళ? చూడండి అత్తయ్య, మీ చిన్న కోళ్ళు తన బావగారిని అంటి పెట్టుకుని కూర్చుంది. ఇక పక్క నవ్వుకుంటూ కూర్చుంది. ఏంటి? ఒకవేళ నేను ఇప్పుడు చూడకపోయి ఉంటే వీళ్ళేం చేసేవాళ్ళో. హే తోటి కోడలా, నువ్వు నా మీద ఏం ఆరోపణలు వేస్తున్నావు? ఈయన నా బావగారని నాకు తెలీదు. ఇప్పుడు తెలిసింది కదా ఇతను నీ బావగారే అని. ఇక్కడి నుంచి వెళ్ళు. మధు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నారు? తను బాగా చదువుకున్న అమ్మాయిలా కనిపిస్తోంది. తమ్ముడు కూడా చెప్పాడు తను ఇంగ్లీషే ఎక్కువగా మాట్లాడుతుందని. మరి మీరెందుకు తనతో ఇలా ప్రవర్తిస్తున్నారు? ఆహా భర్త గారు, మీరిప్పుడు మీ తమ్ముడు భార్య గురించి బాగా జాలి పడుతున్నారు. నా గురించి మాత్రం అస్సలు జాలిపడరు. కోడ్లా, వాడిప్పుడే వచ్చాడు. ఇక్కడ ఎవరున్నారో వాడికెలా తెలుస్తుంది? ఈ చిన్న చిన్న విషయాల గురించి ఎందుకు గొడవ పడుతున్నారు? వెళ్ళి వాడికి భోజనం పెట్టు, వాడు ఆకలితో ఉన్నాడు. అత్తయ్య, మీ అబ్బాయి విషయంలో మీరు వెంటనే చాలా తెలివిగా ప్రవర్తించారు.
ఇప్పుడే మీ చిన్న కోడలు మీ పెద్ద కొడుకు చాలా సరదాగా మాట్లాడుకున్నారు. వాళ్ళు దాన్ని దాస్తున్నారు. మీకు అది కనిపించట్లేదు. అయ్యో మధు, నాకు నిజంగా తెలీదు తను నా తమ్ముడి భార్యని. ఈ మనుషులు ఎంత తప్పుగా ఆలోచిస్తున్నారు. నాకేం తెలుసు ఈ మీసాలోడు తన భర్తని. చిన్న కోళ్ళ, వెళ్ళు, నీ గదిలోకి వెళ్ళు. డార్లింగ్. వచ్చాడు పెద్ద డార్లింగ్. డార్లింగ్, భోజనం చేసావా? ఏం తినాలి? నేను ఇక్కడికి వచ్చినప్పటి నుండి నాకు అంత వింతగా అనిపిస్తోంది. అరే, నువ్వు ఇప్పుడే ఇంట్లోకి వచ్చావు కదా, అందుకే నీకు అంతా వింతగా అనిపిస్తుంది. ముందు ముందు వీళ్ళందరూ నీకు అలవాటు పడతారులే, నువ్వే చూస్తావుగా. వాళ్ళే నిన్ను చాలా గొప్పగా చూస్తారు. హ్మ్, అరే డార్లింగ్, ఇలా నా మీద కోప్పడకు. నేను కోపడకపోతే ఏం చేయాలి? నీకు కనిపించట్లేదా? నాకు ఈ పల్లెటూరు చీర కట్టింది మీ వదిన. ఓ డార్లింగ్, నువ్వు ఈ చీరలో చాలా అందంగా కనిపిస్తున్నావు. నిజంగా నువ్వేదైనా వేసుకోగలవు. నువ్వేం వేసుకున్నా చాలా అందంగా ఉంటావు. అందుకే నిన్ను చూసిన మొదటిసారి నేను ప్రేమలో పడిపోయాను. నువ్వు కూడానా రాహుల్? చాలా మంది నాకు ఇదే చెప్పేవాళ్ళు, కానీ నీ ఈ చేష్టల వల్లే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా చిట్టి తల్లి భోజనం చేసిందా? అయ్యో చాలింకా ఆపు. లీలా, నువ్వా? అక్క, నన్ను లోపలికి రానివ్వు. నీ చిన్న కోళ్ళు వచ్చిందని విన్నాను. వచ్చింది. పెద్ద కోళ్ళ, లీలా ఆంటీ వచ్చింది, కొంచెం టీ తీసుకురా. అరే అక్క, ఇంత త్వరగా ఎక్కడికి వెళ్తున్నావు? నన్ను ఇబ్బంది పెట్టడానికే వచ్చావు. అక్క, నేను ఇక్కడికి టీయో నీళ్ళో తాగడానికి రాలేదు, నీతో మాట్లాడడానికి వచ్చాను. ఒక నిమిషం ఆగు. ఏం మాట్లాడాలనుకుంటున్నావు లీలా? నేను చేయాల్సిన పని చాలా ఉంది. అక్క, నీ ఇంట్లో 2 కోడళ్ళున్నారు, అయినా నీకు ఇంకా చేయాల్సిన పని చాలా ఉందా? పెద్ద కోళ్ళు ఉన్నప్పుడు ఒక్క పని కూడా చేయలేదు నా ముందు. ఇప్పుడు చిన్న కోళ్ళు వచ్చిన తర్వాత రోజంతా ఇంట్లో పనులే చేస్తున్నావు. సరే, అదంతా వదిలేయి. నన్ను ఒక్క మాట మాట్లాడనివ్వు. కొన్ని రోజుల క్రితం నువ్వేమని చెప్పావు? నీ చిన్న కోడలు చాలా పద్ధతి గలదని చెప్పావు కదా. అని నీ చిన్న కోడల్ని నేను చూశాను. మీ అబ్బాయితో కలిసి ఆ రోజు లోపలికి వస్తున్నప్పుడు చూశాను. తను జీన్స్ టాప్ వేసుకుని ఉంది. ఆ పద్ధతి గురించే నా అక్కను గొప్పగా చెప్పింది. ఇలా చీర కట్టుకోవడం వల్ల పద్ధతి సంస్కారం తెలుస్తుందా? అలాగైతే నా పెద్ద కోడల్ని చూడు. చూడ్డానికి పద్ధతిగానే ఉంటుంది, కానీ తనకేమైనా మర్యాదలు తెలుసా? అక్క, ఏమీ అనుకోవద్దు. నీ పెద్ద కోడలే గనక మర్యాదలు తెలియందైతే నేను ఇన్ని రోజులు చూసుకుంటుందా? నువ్వు మరీ ఎక్కువ చెప్తావు. లీలా, నాకు చాలా పనుంది. ఇంకో రోజు ఎప్పుడైనా నీతో కూర్చొని మాట్లాడతాను. ఇప్పుడు వెళ్ళు. నాకు బాగా అర్థమైందక్క, నువ్వు ఇంతకు ముందు ఎప్పుడు నన్ను ఇలా అవమానించలేదు. ఈరోజు మొదటిసారి నువ్వు నన్ను అవమానిస్తున్నావు. మీ చిన్న కోడల గురించి మాట్లాడుతున్నందుకే కదా నన్ను వెళ్ళిపోమ్మని చెప్తున్నావా? నేనే వెళ్తున్నాను. నేనేమీ కూర్చోడానికి రాలేదు, కాసేపు మాట్లాడదామని వచ్చాను. అందరి కోడల గురించి బాగానే మాట్లాడతావుగో ఎగతాళిగా. ఇప్పుడు నీ కోడల విషయం దగ్గరకు వచ్చేసరికి ఇలా. ఈ లీలానా, ఇదే మొదటిసారి తన ఈ విషయాన్ని నా మొహం మీదే చెప్పడం. తనకెంత ధైర్యం ఉంటే నా మొహం మీదే చెప్తుంది. ఈరోజు నా చేతులతో వంట చేసి మా అత్తగారికి తినిపించబోతున్నాను. అప్పుడు తన మనసు కరిగి నా మీద ప్రేమ పెంచుకుంటుంది. ఏదేమైనప్పటికీ మనుషుల మనసుకు ద్వారం కడుపే కదా. నేను మా అత్తగారికి తినిపించి ఆమెను ఆకట్టుకుంటాను. వాళ్ళ కొడుకులకు కూడా తినిపించి ఆకట్టుకుంటాను. ఈ అత్తయ్య గారి చిన్న కోడలు వంటగదిలో ఏం చేస్తుంది? చెల్లి, ఏంటి చెల్లి చెల్లి? నాకేమనిపిస్తుందంటే తనకి తెలుగు అస్సలు రాదని. మేం తనతో ఏదైనా మాట్లాడితే తనకు అర్థమవుతుంది, కానీ నేను ఏదైనా అంటే చెల్లి అది ఇది అని తనకు అర్థం కాదు. తనకేది తెలియదు అన్నట్టు మాట్లాడుతుంది. నేను చెప్పేది ఏంటంటే, ఇంత పొద్దునే నువ్వు ఇక్కడ వంటగదిలో ఏం చేస్తున్నావు? ఓ సిస్టర్, ఇది నా సొంత ఇల్లు అనుకుంటున్నాను. అత్తయ్య చెప్పింది కదా ఇంట్లో ప్రతిరోజు వంటగదితోనే మొదలవుతుందని. అందుకే నేను వంట చేయడానికి కిచెన్లోకి వచ్చాను. అయితే చెయ్యి వంట, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఇక్కడ నీ ఇంగ్లీష్ వంటలు తినము. ఇక్కడ కేవలం ఇండియన్ వంటలే వండాలి. అన్నం, కూర, చపాతీ, పప్పు ఇలాంటివే వండాలి. నేను వండుతున్నాను కదా, నువ్వెందుకు నా వెనకాల వచ్చావు? వెళ్ళు. ఇక్కడ మ్యాగీ, పాస్తా, చౌమిన్ తయారు చేయరు. నీకెలా తెలుసు?
నిన్న నీ గదిలో నుంచి సౌండ్ వచ్చింది. పాస్తా ఎలా తయారు చేయాలి, పిజ్జా ఎలా తయారు చేయాలి, చౌమిన్ ఎలా తయారు చేయాలి. నా గది బయట నుండి నా మాటలు వింటున్నావా? ఇక్కడ ప్రైవసీ అనేది ఉందా లేదా? నువ్వు ఉంటుంది ఊర్లో. ఇక్కడ ప్రైవసీ గీవసీ ఏమీ ఉండవు. వెళ్ళు, ముందు వెళ్ళి వంట చెయ్యి. ప్రైవసీ స్పెల్లింగ్ కూడా తెలియదు కానీ వచ్చింది పెద్ద నాకు చెప్పడానికి. అత్తయ్య, టేస్ట్ చూసి చెప్పండి. చూడ్డానికే బాగుందంటే టేస్ట్ కూడా బాగానే ఉండుంటుంది కోడలా. ఏం చెప్పను అత్తయ్య, నా తోటి కోడలు కనుక ఇంకా అడ్డుపడకుండా ఉంటే అది ఇంకా టేస్టీగా ఉండేది. పెద్ద కోడలి మాటలకి అంతగా బాధపడకు. నీ మీద తనకి అసూయ. నువ్వు తెల్లగా అందంగా కనిపిస్తావు కదా, అందుకే తనకి నీ మీద అంత అసూయ. కాబట్టి తన మాటలకి లొంగిపోకు. అమ్మో అత్తయ్య, చిన్న కోడలికి ఏం నేర్పిస్తుంది? దాని తెలుపు చూసి నాకు అసూయగా ఉందా? మొన్నేమో మా ఆయన కూడా తెల్లగా ఉందని జాలి పడుతున్నాడు. ఈరోజు మా అత్తగారు కూడా అదే. ఫారిన్ ఫుడ్ కూడా తింటుంది. ఏదేమైనా చివరికి నేను వండిన అన్నం మాత్రమే నీకు తృప్తినిస్తుంది అత్తయ్య. అప్పుడు చెప్తాను నీ పని. టేస్ట్ చూడండి అత్తయ్య. కోడ్లా, నేను తింటాను కానీ నువ్వు తిన్నావా? అత్తయ్య, నేను ఏమనుకున్నానంటే ముందు మీకు తినిపించి తర్వాత నేను తిందామనుకున్నాను. అయ్యో, నా చిన్న కోడలు ఎంత మంచిదో. నిన్న నేను అనవసరంగా తన మీద కోపడ్డాను. ఇప్పుడు చూడు, నా చిన్న కోడలు రీతు నిజంగా సంస్కారవంతురాలే. నా పెద్ద కోడలు కూడా ఇంతే ఇంగిత జ్ఞానం ఉంటే బాగుండేది. తనైతే తన భర్త కంటే ముందే తనే కడుపు నిండా తింటుంది. భర్త తిన్నాడో లేడో కూడా పట్టించుకోదు. మరోవైపు నా చిన్న కోడలు తను ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంది కానీ తన పద్ధతి చూడు, విచిత్రమైన బట్టలు వేసుకుంటుంది. కానీ తను ఎన్ని మర్యాదలు తెలుసుకుంది. అరే డార్లింగ్. అరే యార్, నేను రీల్ చేద్దామని ఆలోచించినప్పుడల్లా నువ్వు నన్ను డిస్టర్బ్ చేస్తున్నావు. ఈ రీతు మరిది మీద ఎందుకు అలా అరుస్తుంది? కొంచెం నేను కూడా చూస్తాను. అరే యార్, నేను ఎప్పుడు ఇలా ఓడవడం కానీ తొడవడం కానీ చేయలేదు. నువ్వేమో నాతో ఇలా ఊడ్పించి తుడిపిస్తున్నావు. అరే, నేను ఎవరింట్లో ఉండడానికి రాలేదు, నీతో పాటే నీ ఇంటికే వచ్చాను. మరిది ఊడుస్తూ తుడుస్తున్నాడు. నేను ఇక్కడ అడ్జస్ట్ అవుతున్నాను కదా. ఇది అసలు ఇల్లేనా? అయినా కానీ నేను అన్నిటికీ అలవాటు పడుతున్నాను కదా. నీ సొంత ఇంట్లో నీకు ఊడవడానికి తుడవడానికి ఇబ్బందిగా ఉందా? ప్రతిరోజు టేస్టీ టేస్టీ వంటలు చేసి మీ అమ్మకి తినిపించి మీ అమ్మని లొంగ తీసుకోవడానికి ట్రై చేస్తున్నాను. నీకు కొంచెం కూడా సిగ్గు అనిపించడం లేదా? నీకైతే ఇల్లు శుభ్రం చేయడమే చాలా కష్టమైన పని అనిపిస్తుందా? అరే, నేను చేస్తున్నాను. నేను ఇంతకు ముందు ఎప్పుడు చేయలేదు, అందుకే నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంకేం మాట్లాడుకు. చుట్టుపక్కల ఎవరైనా వింటే పెద్ద గొడవ జరుగుతుంది అనుకుంటారు. వింటే విననివ్వు. నేను చెప్పగలిగేది చెప్పాను. నేను చెప్పింది చెయ్యి. వాళ్ళు నాకు ఇంత మురికి గది ఇచ్చారు. నేను ఇక్కడ ఎలా అడ్జస్ట్ అవ్వాలి? ఇంకా నేనే గదిని శుభ్రం చేయాలా? ఎలాగో తలుపుకి తాళం వేసింది కదా, వాళ్ళతో ఏం ప్రాబ్లం లేదు. నువ్వు కూడా నన్ను ఇబ్బంది పెట్టకు. నేను రీల్ చేసుకుంటున్నాను. సరే డార్లింగ్, వెళ్ళి రీల్ చేసుకో. నేను ఇక్కడే ఉంటాను. రూమ్ అంతా శుభ్రం చేస్తాను.